హాయ్ అందరికీ. ఒక్కసారి నా సారీ చూడండి. ఇదొచ్చేటప్పటికి 240 ప్రైస్‌లో ఉన్న సారీ. జార్జెట్ సారీ. నేను రెగ్యులర్‌గా సేల్ చేస్తాను కదా! అదే సారీ నాకు నచ్చింది కలర్ కాంబినేషన్ అని తీసుకున్నాననమాట. దీనిలో కొంచెం ఒక దగ్గర డ్యామేజ్ వచ్చింది. బట్ నాకు నచ్చింది. ప్రిల్స్‌లో ఎళ్ళిపోతుందని చెప్పేసి నా దగ్గరున్న పింక్ బ్లౌజ్‌తో పెయిర్ అప్ చేసేసాననమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న సారీస్ అన్నీ గూడా అదే ప్రైస్‌లో ఉన్నాయి. అదే ఫ్యాబ్రిక్‌లో ఉందనమాట. టూ గుడ్ ఫ్యాబ్రిక్. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి మేడం. ఎందుకంటే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నిట్లికి నేను క్లియర్‌గా ఆన్సర్ చేశాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ డౌట్స్ అయినయి అడగకండి. సింగిల్ కలరే ఉంటుంది. ఐ మీన్ మోడల్ గాని, ప్యాటర్న్ గాని, కలర్ కాంబినేషన్ గాని ఏదన్నా ఒక్కొక్క చీర మాత్రమే ఉంటుంది. దీనిలో కలర్స్, డిజైన్స్ అని అడగకండి. ప్రతి సారీకొచ్చి ఒకటే డిజైన్, ఒకటే కలర్ ఉంటుందన్నమాట. ప్రైస్ రూ. 240 మేడం. కొంతమంది 180 రూపీస్ కూడా అడుగుతారు. 180 రూపీస్ ఎప్పుడు ఇస్తాను అంటే, దీనిలో ఏమైనా డ్యామేజ్ ఉంటే, మిస్‌ప్రింట్ ఉంటే ఇస్తాననమాట. ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయితే ఫ్రెష్ సారీసే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇది ప్యూర్ జార్జెట్ సారీస్. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. దీనికి పల్లు వస్తుంది. కానీ బ్లౌజ్ రాదు. ప్రతి సారీకి బ్లౌజ్ రాదు. ఏ చీర తీసుకున్నా మీరు బ్లౌజ్ అనేది కంపల్సరీ రాదు. ఎక్కడన్నా 99% అయితే బ్లౌజ్ రాదండి. ఎక్కడైనా 1% బ్లౌజ్ రావచ్చు. మీ లక్ అది. కొన్ని సారీస్‌లో అయితే పల్లు ఉంటాయి. కొన్ని సారీస్‌లో పల్లు ఉండదు. ఇప్పుడు నేను చూపించే యెల్లో సారీ ఉంది గదా! ఈ యెల్లో సారీకి బ్లౌజ్ రాదు. ఓన్లీ సారీ ఉంటుందనమాట. అండ్ సారీ లెంత్ వచ్చేటప్పటికి మీకు 5.6 కటింగ్ ఉంటుంది. మీ సారీ లెంత్ ఎంతైతే ఉంటుందో అంతనే లెంత్ వస్తుందండి. కొన్ని సారీస్‌లో పల్లు ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే సారీ యాష్ కలర్ సారీ. దీనికి పల్లు వస్తుంది. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా పింక్ అండ్ లెమన్ యెల్లో షేడ్‌లో మీకు ప్రింట్ ఉంటుందన్నమాట. డిజైన్ ఉంటుందన్నమాట. అలా కొన్ని కొన్ని సారీస్‌కి పల్లూస్ ఉంటాయి. నేను పల్లు ఉన్నది క్లియర్‌గా చూపిస్తాను. ఏ సారీకి పల్లు వచ్చింది, దేనికి లేదు అని. ఈ రెడ్ సారీకి పల్లు వచ్చింది. పల్లు చూపిస్తున్నాను. అలా మీరు ఒకవేళ సారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు పల్లు ఉందా? లేదా? అనేది డౌట్ ఉంటే గనక నన్ను అడగొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత, "ఈ సారీకి పల్లు ఉందా? లేదా?" అని అడిగితే నేను చెప్తాను క్లియర్‌గా. ఇంకొకటేంటంటే బ్లౌజ్. బ్లౌజ్ రానే రాదు. రాదు అనే మైండ్‌లోనే తీసుకోండి. మీ లక్ బావుంటే వస్తుంది. లేకపోతే లేదు. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ అనేది అసలు లేనే లేదండి నా దగ్గర. మీరు పేమెంట్ అనేది ముందే చేయాల్సొస్తుంది. బుకింగ్ చేసుకునే ముందే పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ సెండ్ చేస్తే మీ సారీ ఏదైతే ఉందో దాన్ని నేను పక్కన పెడతాను. ఇంకా డెలివరీ టైమ్ 3 డేస్ మినిమమ్ అండి. మాక్సిమం 5 డేస్. అది కూడా వర్కింగ్ డేస్ అయితే హాలిడే మధ్యలో హాలిడే ఉంటుంది అంటే 1 డే, 2 డేస్ డిలే అవుతుంది. కానీ మాక్సిమం 5 డేస్ లోపే మీ సారీ అనేది మీకొస్తుంది. అది కూడా మీ డోర్ డెలివరీనే ఉంటుందనమాట. ఇంకా కొంతమంది షాప్ లొకేషన్ అడుగుతున్నారు. షాప్ లొకేషన్ వచ్చేటప్పటికి మేడం దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్ అండి. దగ్గరలో ఉన్నవాళ్ళు షాప్‌కి రావచ్చు. వచ్చి తీసుకోవచ్చు. నేను సేల్ చేసేది ఇంటి దగ్గరే కాబట్టి మీకు నచ్చిన టైంలో వచ్చే ముందు మాత్రం కాల్ చేసి రండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకేదైనా పనుండి బయటికెళ్ళినా లేకపోతే ఇంకేదన్నా వర్క్‌లో ఉన్నా గూడా షాప్ క్లోజ్ చేస్తాను కాబట్టి కొంచెం ముందు కాల్ చేసి రండి. ఇంకొకటి ఇందులో స్టాక్, స్టాక్ తొందరగానే అయిపోతుంది. మీరు ఒకవేళ ఈ స్టాక్ ఉంటుంది అని వచ్చారు అనుకోండి సడెన్‌గా వస్తే స్టాక్ అయిపోతే నేనేం చేయలేను గదా! సో, స్టాక్ ఉందా? లేదా? అని అడిగి అవైలబుల్‌గా ఉంటే రండి. లేదు అంటే లేదు. వేరే సారీస్ చూడ్డానికి రావాలి అనుకున్నా కూడా తప్పకుండా రావచ్చు. అలాంటి డౌట్‌లేం లేవు. దిల్‌సుఖ్ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా లాంగ్‌లో ఉన్న వాళ్ళకైతే కొరియర్ అవైలబుల్‌గా ఉంది. ఇంకా పేమెంట్ డీటెయిల్స్. నేను స్క్రీన్ పైన ఇచ్చే నంబర్‌కి వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. నేను సారీ అవైలబుల్‌గా ఉంది అంటేనే మీరు పేమెంట్ చేయండి. ఓకేనా మేడం. ఎందుకంటే ముందే పేమెంట్ చేశారు అంటే, ఆ సారీ లేదు అంటే మళ్ళీ మీకు నేను రిటర్న్ చేస్తాను. కాకపోతే ఏంటి అంటే, ఆ ప్రాబ్లమ్ రాకుండా సారీ ఉంటేనే మీరు పేమెంట్ అనేది చేయండి. తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఆహ్, నేను స్క్రీన్ పైన ఏ నంబర్ అయితే ఇస్తానో, ఆ నంబర్‌కి వాట్సాప్ చేసి స్క్రీన్‌షాట్ చేయండి. చాలామంది ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను సారీ చూపిస్తున్నాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ మీకు నచ్చితే ఇలాగే స్క్రీన్‌షాట్ చేయండి. చేసి నాకు వాట్సాప్‌లో సెండ్ చేసి మీరు పేమెంట్ అయిపోయిందనుకోండి. మీ పేమెంట్ కూడా స్క్రీన్‌షాట్ చేయండి. చేసి నెక్స్ట్ సెండ్ డే చేశారు అనేది డిస్పాచ్ జేసేస్తాము. ఒకవేళ డిస్పాచ్ చేసిన తర్వాత మీకు లైవ్ ట్రాకింగ్ నంబర్ అనేది ఇస్తాను. కొంతమంది నేను ప్రతి వీడియోలో క్లియర్‌గా చెప్తాను మేడం. క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండి. క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వట్లేను నేను అని చెప్తాను. అయినా కానీ క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. మేడం దయచేసి మళ్ళీ చెప్తున్నానండి. క్యాష్ ఆన్ డెలివరీ కోసం ఫోను చేసేవాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఫోను చెయ్యకండి. కొంచెం చెప్పడం మీకు
అంటే ఇబ్బందిగా ఉన్నా నాకే ఇబ్బందిగా ఉంది చెప్పడానికి కూడా. నేను క్యాష్ ఆన్ డెలివరీ అనేది తీసేసాను. ఎందుకు అనేది రీజన్ కూడా చెప్తాను. చాలామంది స్టార్టింగ్‌లో నేను బిజినెస్ స్టార్టింగ్‌లో గూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. దగ్గరకొచ్చిన తర్వాత నేను ఆఫీస్‌కెళ్ళాను, లేకపోతే అవైలబుల్‌గా లేను, మాకొద్దు అని రిటర్న్ చేయడం, దాన్ని నేను బేర్ చేసుకోవడం, నాకు లాస్ తప్ప ఏమీ లేదు. సో, దానికోసమే నేను క్యాష్ ఆన్ డెలివరీ అనేది తీసేసాను మేడం. ఎందుకంటే నేను లాస్ చూసి, లాస్ భరించి నాది కూడా పెద్ద బిజినెస్ ఏం కాదు. చిన్న బిజినెసే. అయినా కూడా నేను లాస్ భరించడానికి రెడీగా లేను. ఎందుకంటే మీరు తీసుకుంటే నాకు ప్రాబ్లమ్ లేదు. మీరు తీసుకోరు. దగ్గరికెళ్ళిన తర్వాత నాకొద్దు, లేకపోతే నేను లేను, లేకపోతే ఇంకేదో ఏదో ఒక రీజన్స్ చెప్తారు. సరే ఈ 3 డేస్‌లో ఆ శారీ ఉండుంటే వేరే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు గదా! ఆ శారీ వేరే వాళ్ళకే ఎళ్ళదు. మీకు రాదు. అది నా దగ్గరే ఉండిపోవడం. ఇలాంటివి నేను చాలా భరించాను. ఇప్పుడు కూడా కొంతమందేంటంటే ఇదే రీజన్ నేను చెప్పాననుకోండి, చాలామంది ఏమంటున్నారంటే మేడం మేమట్లా గాదు. మేమలా చెయ్యము. అంటే మీరట్లా కాదండి. కాకపోతే మీరు రోజుకొచ్చి నాకు ఒక 100 మంది కాల్స్ చేస్తారు. 100 మంది బుకింగ్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ 100 మందిలో వద్దనే వాళ్ళెవరో, కావాలనే వాళ్ళెవరో నాకెలా తెలుస్తుంది మేడం? అందరూ గూడా అలానే అన్ని బుకింగ్స్ చేసుకునే వాళ్ళ దగ్గరకొచ్చిన తర్వాత మీకు రీజన్స్ ఉండుండొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. లేకపోతే మీరు అవైలబుల్‌గా నిజంగానే లేకపోయి ఉండొచ్చు. కాకపోతే నేను లాస్ భరిస్తున్నాను. సో, దానికోసం నేను తీసేసాను. దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం దయచేసి అడగకండి. మీకు నచ్చిన సారీ నచ్చినట్టు స్క్రీన్‌షాట్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేసేసేయండి. నేను దాన్ని తీసి పక్కన పెడతాను. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే ఆహ్, ఎంతో కొంత ఉంటుంది గదా! మినిమమ్ అమౌంట్. అట్లా అడ్వాన్స్ అమౌంట్ లాగా పే చేసినా నేను పక్కన పెట్టేస్తాను. మీ దగ్గర ఉన్నప్పుడు కూడా సెండ్ చేయొచ్చు. నాకు ప్రాబ్లమ్ లేదు. క్లియరా మేడం? ఇంకొకటేంటి అంటే షాప్ లొకేషన్ చెప్పాను గదా! షాప్ లొకేషన్ దిల్‌సుఖ్ నగర్. దిల్‌సుఖ్ నగర్ దగ్గరకొచ్చినాక నాకు కాల్ చేశారు అంటే, నేను మీకు ఆహ్, కాల్ చేసి మీరెట్లా రావాలనేది మీకు క్లియర్‌గా చెప్తాను. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది గాబట్టి, ఇల్లు కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దానికోసం అని చెప్తున్నాననమాట. నెక్స్ట్ డౌటొచ్చేటప్పటికి ప్రైజ్. ప్రైజొచ్చేటప్పటికి పర్టిక్యులర్‌గా ఈ జార్జెట్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ఒస్తాయి గదా! ఈ జార్జెట్ శారీస్ ఒచ్చేటప్పటికి మీకు రూ. 240 పడుతుంది. సింగిల్ శారీ తీసుకున్నారు అంటే రూ. 50 షిప్పింగ్ చార్జెస్ ఉంటుందండి. రూ. 50 షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి సింగిల్ శారీకి. లేదు 2, 2 కంటే ఎక్కువ తీసుకున్న మీరు 10 చీరలు కాదు 30 చీరలు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్‌లో ఇస్తాను. 2 కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్‌లో ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా మీరెక్కడున్నా ఇండియాలో నేను డెలివరీ జేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బార్గెనింగ్స్. ఫోను చేసినాక బేరాలాడుతున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మార్జిన్‌తోనే సేల్ చేస్తున్నాను. ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి. మీరు ఫ్యాబ్రిక్ వీడియోలో చూసిన దానికంటే డైరెక్ట్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ ఏంటి అనేది. అండ్ ఇందులో కొన్ని కొన్ని పార్టీ వేర్ సారీస్ కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఆరెంజ్ దీనిలో గ్లిట్టర్ డిజైన్ వచ్చిందనమాట. చాలా బావుంది లైవ్‌లో చూస్తే. కాకపోతే ఏంటంటే మీకు లైవ్‌లో చూసినప్పుడు కలర్ కాంబినేషన్స్ చూడగలుగుతారు తప్ప, ఫ్యాబ్రిక్‌ని మీరు ఫీల్ అవ్వలేరు. కానీ నేను చెప్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ ఉంటుందనమాట. మీరు ఫ్రాక్ పర్పస్ కావాలి అనుకున్నా, డైలీ వేర్ పర్పస్ కావాలి అనుకున్నా మంచిగా తీసుకోవచ్చండి. అండ్ హోల్‌సేల్ వాళ్ళు కూడా మాక్సిమం ఇదే ప్రైస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు 10 కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే కొంచెం ప్రైస్ డ్రాప్ చేస్తాను. ఫ్రీ డెలివరీలో ఇచ్చేస్తాను. ఇంకా దీనిలో డామేజ్ సారీస్ ఎప్పుడిస్తాను అంటే, ఐ మీన్ రూ. 180 సారీస్ ఇందులోనే రూ. 180 సారీస్ ఇస్తాను. ఎందుకంటే ఫిల్టర్ చేసిన తర్వాత ఎక్కడన్నా మిస్‌ప్రింట్, డామేజ్ లాంటివి కనిపిస్తే, ఆ టైంలో నేను రూ. 180కి సేల్ చేశాననమాట. ప్రెజెంట్ ఇవన్నీ ఫ్రెష్ సారీసే. ఎక్కడ మిస్‌ప్రింట్‌లు, డామేజ్‌లు ఏమీ లేవు. ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే మీరు బుక్ చేసుకున్న సారీని నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసి మీకు సెండ్ చేస్తాను. క్లియర్. నెక్స్ట్ డౌటొచ్చేటప్పటికి, పేమెంట్ చేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ జేస్తే అనంటే, నేను ప్రతి వీడియోలో కనిపిస్తానండి. ఇది నా ఫేసే, ఇది నేనే అని చెప్పి క్లియర్‌గా కనిపిస్తున్నాను. ఇంకా డౌట్‌లో పడితే నేనేం చేయలేను మేడం. నా ఇల్లు, నా షాపు ఒకటే అని ప్రతిసారి చెప్తాను. ఇంకా ఈ వీడియోలో స్టార్టింగ్‌లో గూడా నేను కనిపించాను మేడం. ఇంక డౌట్స్ ఉన్నాయంటే అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. నమ్మకం ఉన్న వాళ్ళే బుక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను కదా! వాట్సాప్ నంబర్, నా కాంటాక్ట్ నంబర్, నా ఫోన్‌పే నంబర్ అన్నిటికి ఇదే నంబర్ ఉంటుంది. మీకు నచ్చిన సారీ నచ్చినట్టు స్క్రీన్‌షాట్ చేయండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ చూసారా? చెక్స్ ప్యాటర్న్‌లో ఉందన్నమాట. సో, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ నంబర్‌కి కాంటాక్ట్ అయిపోండి. ఫోన్‌పే, వాట్సాప్ ఇంకా నా మొబైల్ నంబర్ కూడా ఇదే అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి మాట్లాడదాం. థాంక్ యూ.